SMB29 స్టోరీ గెజ్జే చెప్పు, ఈజీగా చెప్తా. విలన్ కుంభ, హీరో రుద్రుడు అనమాట. సో కుంభ చూసుకున్నట్లయితే తను చాలా ధనవంతుడు. సో తన అత్యాశగా వెళ్లి ఒక అడవిలో తన కాళ్ళు చేతులు అన్ని కూడా కోల్పోతాడు. ఆ అడవిలో చూసుకున్నట్టయితే సంజీవని ఉంటుంది. దాన్ని తీసుకొచ్చేటటువంటి మొగాడు ఈ భూమి మీద లేడు అని చెప్పి తను అనుకుంటాడు. తన ఆర్మీని కోల్పోతారు, తన ఆస్తి కోల్పోతారు, ఆఖరికి తన కాళ్ళు చేతులు కూడా కోల్పోయాడు. కానీ అడవిలోకి వెళ్ళి ఆ సంజీవని తీసుకొచ్చేటటువంటి మొగాడు ఒక్కడే ఒకడు. తనే మన రుద్రుడు, తనే మన మహేష్ బాబు. తను చూసుకున్నట్టయితే గ్లోబ్ టోటర్, ప్రపంచంలో ఉన్నటువంటి అడవులన్నీ తిరుగుతారు. ఎదురుగా ఎంత పెద్ద మృగం ఉన్నా కానీ ఊగినే చంపేస్తారు. అదేటటువంటి టైంలో మన కుంభాకి రుద్రుడు అయితే కానొస్తారు అనమాట. తను ఎలాగైనా సరే దక్కించుకోవాలి, తను వెళ్ళి నాకు ఆ సంజీవని తేవాలని చెప్పి తను అడుగుతారు. మన మహేష్ బాబు త్యానం అంటాడు. ఆ తర్వాత ప్రియాంక చోప్రాని మన కుంభ తనని ట్రాప్ చేయడానికి పంపించి తనే కిడ్నాప్ చేసినట్టు నాటకాలు ఆడే ఈ విధంగా సంజీవని అయితే తెప్పిస్తారు అనమాట. తెప్పించిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి తనైతే నాశనం చేద్దామని చూస్తారు. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేటటువంటి స్టోరీ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ సినిమాకి వారణాసి అనేటటువంటి టైటిల్ పెట్టొచ్చు, లేదా రుద్రుడు అనేటటువంటి టైటిల్ పెట్టొచ్చు అనేటటువంటి ఫీలింగ్ అయితే నా మైండ్ లో గట్టిగా ఉంది. ఖచ్చితంగా సినిమా